హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ స్వాతి ఫ్రమ్ వరంగల్. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే ఏదో తెలియని సంతోషం. పూజలకి అర్హులైన రోజులుగా భావిస్తూ నా మనసుకి తగ్గట్టు నా పూజా విధానాన్ని ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఇది టోటల్ నా పూజా సామాను. నా చిట్టి శివయ్య, చిన్న స్ఫటికలింగం, ఇంకా నా చిన్న బసవయ్య. పూజ అయిపోగానే యథావిధిగా మళ్ళీ బియ్యం డబ్బాలో పెట్టేసుకుంటాను. రోజు అభిషేకానికి వీలవ్వదండి. ఇద్దరు చిన్న కూతుర్లు ఉన్నారు. చిన్న బేబీ, ఫీడింగ్ బేబీ. చూడండి, అన్ని పూజా వస్తువులని అలంకరణ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కలిపే విభూది స్పెషల్గా నా శివయ్య పార్వతమ్మ ఫోటో కోసం. చూడండి, రోజ్ వాటర్. నేను ప్రతి పూజ సామానికి ఏది కడిగి పొదించుకోవాలన్నా, బొట్లు పెట్టుకోవాలన్నా రోజ్ వాటర్, గంధము, విభూది, మన పచ్చకర్పూరమే యూజ్ చేస్తానండి. ఇదంతా నా పూజా సామాను. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామండి. ఈ రోజు వరకు పైన పూజా సామాను శుభ్రం చేయడం సరిపోయింది. రేపు ఎల్లుండి ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో మా అత్తయ్య వాళ్ళది చేయాలి. అవి కిచెన్ ఐటమ్స్. చూసారా, శుభ్రమైన బట్ట పైన అన్ని ఫొటోస్ పెట్టుకున్నాను. ఫస్ట్ గంధంతో మిగతా దేవుళ్ళన్నీ అలంకరణ చేసుకున్నానండి. గంధం పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను. మళ్ళీ కుంకుమ వెంటనే పెడితే అంత స్ప్రెడ్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఫస్ట్ గంధంతో అన్ని బొట్లు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ అది ఆరాక కుంకుమతో ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. మీరు నమ్మరు కానీ మార్నింగ్ ఐ థింక్ ఇప్పుడు 3:30 అవుతుంది. 2:30కి ఏమో నిద్ర లేచాను నేను. ఇంకా ఇంట్లో పనులు చేసుకొని స్నానం చేసి పూజ సామాన్ దగ్గర కూర్చునేసరికి 3:30 అవుతుంది మార్నింగ్ అండి. ఇలా అలంకరణ చేసుకుంటున్నానండి. అన్నీ నేను నమ్మేంత వరకు దేవుడు ఎక్కడ ఉంటాడు అని క్వశ్చన్ వేస్తే మాత్రం ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారండి. సో మనం చేసే శుభ్రతలోనే ఆ దేవుడు కొలువై ఉంటాడని నేను నమ్ముతాను. అలాంటి దేవుడికి పూజా సామానైనా, ఫోటోలైనా, దీపారాధన చేయాలైనా అన్నా కూడా ఒక పద్ధతిలో చేయాలని నా ఫీలింగ్ అండి. అది నా ఓపిక ఉన్నప్పుడు మాత్రమే నేను చేసుకుంటాను. అలా అని గబా పూజ చేసి ఏదో ఒడగొట్టుకున్నా అన్నట్టుగా చేసేసుకోనండి. నా ఓపిక ఉంటే ఇవన్నీ చేసేసుకొని పూజ చేసుకుంటాను. లేదంటే ఓన్లీ మంగళహారతుల వరకు శుభ్రం చేసిస్తే మా సారు దీపారాధన చేస్తాడండి. పండుగ స్టార్ట్ అయిందంటే అసలు మొత్తం పూజ అంతే అండి. నా కాన్సన్ట్రేషన్ మొత్తం పూజ పైనే ఉంటుంది. ఏ పండుగ వచ్చినా కూడా. ఇంకా శ్రావణ మాసం అంటే మాత్రం నెల రోజులు నాన్ వెజ్ బంద్, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. ఇలా అలంకరణ చేసుకుంటాను నేను. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. అది డెకరేషన్ కోసం క్లీన్ చేసుకున్న క్లాత్ అండి. దానిపైన ఇంకా పిండేసుకున్నానని దేవుళ్ళ ఫోటోలన్నీ పెట్టేసుకున్నాను. పూజా సామాన్ మొత్తం. చూడండి, ఇంకా కుంకుమ పెట్టాల్సిన వస్తువులు ఉన్నాయి. శివయ్యకి విభూది పెట్టాను. మళ్ళీ విభూది ఆరాక కుంకుమ చేయాలండి. అన్ని వంట సామాన్ దగ్గర. ఇక చూడండి, చిన్న అమ్మవారు, నా లక్ష్మీమాత విగ్రహము. నిత్య పూజలు వీలవ్వదు కదా అని చెప్పేసి చిన్న 3 ఇంచెస్ లోపే తీసేసుకున్నాను. ఇది నాకు స్పెషల్ గిఫ్ట్ అండి. మా పెద్దన్నయ్య, మా పెద్ద వదినిచ్చారు. రాఖీ పండగకి నా కోసం గోమాతనిచ్చారు. ఇది సిల్వర్దండి.
నాకు చాలా ఇష్టం ఈ గోమాత అంటే. చిన్నగా క్యూట్గా ఉంది కదా, చూసండి. ఇది స్పెషల్ ఏంటంటే ఇది నేను పూజా గదిలో పెట్టుకుంటానండి, కూరాడుకుండ దగ్గర. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి నేను ఈ పాత్రనే కూరాడుకుండగా ఫీల్ అవుతాను. ఇది పుదిచ్చేటప్పుడంట మనం డబ్బులు వేసే పుదియాలంట, అందుకే కొన్నే ఉన్నాయి. ఇది యాక్చువల్గా మా అమ్మకి వాళ్ళ నాన్న గుర్తండి, చిలుకూరు సోమయ్య అంటే మా తాతగారు. సో మా అమ్మకి ఇస్తే మా అమ్మ గుర్తుగా నేను తీసుకొచ్చుకున్నాను. ఇవి 3 తీసుకున్నానండి, చిన్న పార్ట్స్. ఒకటి ధనియాలకి, ఒకటేమో కల్లుప్పుకి, ఒకటి రైస్ నింపుకుంటాను. సో అవి నిండుగా ఉంటేనే మనకి వంటిల్లు నిండుగా ఉన్నట్టు కదా. అండ్ ఇది దీపారాధనకి ప్లేట్ పెట్టి దీనిపైన ప్రమిదలు పెట్టి దీపాలు పెట్టుకుంటానండి. ఇదేమో ధూపం వేయడానికి, ధూపంతపు చిప్ప అంటారు. ఇంకా నా శివయ్యని విభూతితో ఇలా అలంకరణ చేసుకున్నానండి. ఇప్పుడు కుంకుమ పెట్టేసుకుంటాను. ఇంకా విభూది, రోజ్ వాటర్ను పచ్చకర్పూరం కలిపి పెట్టేసుకున్నాను కదా. ప్రతిసారి ఇలా ఫోటోలు అలంకరణ చేసుకుంటుంటే ఆ పచ్చకర్పూరం వాసన, పసుపు, కుంకుమ, రోజ్ వాటర్ వాసన అదంతా పీల్చుకుంటుంటే ఎందుకో హాయిగా అనిపిస్తుందండి. అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. చూసండి, మరీ శివయ్య కదా ఒళ్ళో పెట్టుకొని ఎందుకు డెకరేషన్ చేయడం అనేసి ప్లేట్ పెట్టుకున్నాను కింద. ఒకటి పిండిన క్లాత్ పెట్టుకున్నానండి, మళ్ళీ ఏదన్నా ఇట్లా వాటర్ గిన్న స్ప్రెడ్ అయినా తుడుచుకోవడానికి. నా పూజలు, నా ముగ్గులు, నా వంటలు మీకు చూపించాలని చాలా ఆరాటం, కానీ నా ఒక్కదాని వల్ల అవ్వడం లేదండి. నాకు శారీ సెంటర్ ఉంది మన ఇన్స్టాగ్రామ్లో, S&D ఫ్యాషన్స్, అది మనదేనండి. శారీస్ చాలా ఎక్సలెంట్గా సేల్ చేస్తాను. మనకి సూరత్ నుంచి స్టాక్ వస్తుంది. ఇంత మార్నింగే అవసరమా అని మీరు అనుకోవచ్చు, కాకపోతే నాకు చిన్న పాపలు ఉన్నారండి. వాళ్ళు నిద్రల నుంచి లేసిల్లంటే నాకు ఏం తోయనియరు, వాళ్ళతోనే ఉండడం అవుతుంది. ఇంకా చిన్న పాప ఫీడింగ్ బేబీ అండి. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే నెమ్మదిగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎప్పుడో లేచి చేసుకుంటాను పూజలన్నీ. ఫైనల్లీ మన శివయ్య, మన పార్వతమ్మని అండ్ నా బంగారు దేవత, నా తల్లి, నా చక్కని తల్లి అయిన నా దుర్గామాతని ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా మొత్తం పూజా టైంలో కంప్లీట్గా పూజా టైంలో చిట్టి గాజుల మాల, పూలమాల, ముత్యాల దండమాల ఇవన్నీ వేస్తే అమ్మవారు ఇంకా అందంగా కనిపిస్తారు నా ఇంట్లో. ఈవిడేమో లక్ష్మీదేవత రూపండి. లక్ష్మీ అమ్మవారు. ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసుకున్నాను. చూసారా చిట్టి ఏనుగులు లక్ష్మీమాత దగ్గర పెట్టడానికి. ఇవన్నీ చేసుకోవడానికి ఆ అమ్మవారు ఓపికనిస్తుంది. చిన్న బ్రష్తో ఇలా చేసేసుకున్నాను. ఆ ఓపిక ఇవ్వడానికి ఆ అమ్మవారికి నా తరపున శతకోటి వందనాలు తల్లి నీకు. మీకు సేవ చేసుకోవడానికి నాకు ఇంత ఓపికనిస్తున్నందుకు. అండ్ పూజ చేసుకోవడానికి ప్రజెంట్గా డెకరేషన్ ఇలా చేసుకున్నానండి. నేను ఒక టేబుల్ వేసుకొని, కర్టన్ వేసుకొని ఇట్లా అవుట్ఫిట్ మళ్ళీ